పెళ్లైన మహిళ తల్లి కాబోతుందంటే ఫ్యామిలీ సంతోషానికి హద్దులుండవు. అయితే రాష్ట్ర ప్రజలు ఆ సంతోషాన్ని చేజేతులా దూరం చేసుకుంటున్నారు. కరోనా ఎఫెక్టుతో ఆర్థిక స్థితి ఒక్కసారిగా మారటంతో సెటిల్ తర్వాతే పిల్లలు అన్నట్టుగా తయారైంది. దీంతో రాష్ట్రంలో అబార్షన్ల సంఖ్య ఆందోళన కలిగించే స్థాయికి చేరాయి. 5 ఏళ్లలో పెరిగిన అబార్షన్ల రేటులో దేశంలో తెలంగాణని అగ్రస్థానంలో నిలిచింది. 2 ఏళ్లుగా అబార్షన్ల సంఖ్య భారీగా పెరిగింది. అబార్షన్లతో మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల రాజ్యసభలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ కీలక డేటాను వెల్లడించారు. గత 5 ఏళ్లలో దేశంలో అబార్షన్ల పెరుగుదలలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచినట్లు చెప్పారు. తెలంగాణలో 2020-21లో 1578, 2021-22లో 3114, 2022-23లో 4071 ఆపరేషన్లు రికార్డ్ అయినట్లుగా తెలిపారు. 2023-24లో అబార్షన్ల సంఖ్య ఏకంగా 12365కు పెరిగాయి. ఇక 2024-25లో 16059కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాల్లో అబార్షన్ల సంఖ్య క్రమంగా పెరిగితే తెలంగాణలో మాత్రం 2023 నుంచి ఒక్కసారిగా సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. కరోనా తర్వాత ప్రజల ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోవడంతోనే అబార్షన్ల సంఖ్య పెరుగుదలకు కారణమై ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. కరోనా తర్వాత ప్రజల ఆలోచన తీరులో మార్పు వచ్చింది. జీవితంలో స్థిరపడటం మీద ఫోకస్ పెట్టారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, సరదాగా గడపడం మీద కూడా దృష్టి పెట్టారు. దీంతో పెళ్లికి ముందే పిల్లల గురించి ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లైన వెంటనే కాకుండా సమయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చిన ప్రెగ్నెన్సీ కోసం అబార్షన్ చేయించుకుంటున్నారు. ఆర్థికంగా స్థిరత్వం వచ్చిన తర్వాతే పిల్లల గురించి ఆలోచన చేస్తున్నారు. దీనివల్ల కూడా అబార్షన్ల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెప్తున్నారు. ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అని అనుకుంటే మనకి పైసలు తక్కువ అయిపోతాయి, ఎందుకు ఇంకొక ప్రెగ్నెన్సీ అని అనుకుంటున్నారు. కరోనా మనకి చూపించింది, ఎంత మనకి మెడికల్ సపోర్ట్ ఉన్నా, ఎంత పైసలు ఉన్నా సరే, ఒక కరోనా అనేది రాగానే ఇల్లంతా కూడా చిందరవందర అయిపోయింది. సో దానివల్ల కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ అందరూ చాలా మటుకు ముందర ప్లాన్ చేసుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఈ మధ్యన అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు ప్రెగ్నెన్సీస్. చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే మాత్రం చాలా ప్లాన్ చేసుకుంటున్నారు. ముందరే అసలు ప్రెగ్నెన్సీ కావాలా వద్దా అన్నది వాళ్ళు పెళ్ళప్పుడే డిసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలా వద్దా అన్నది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తల్లికి తీవ్రమైన అనారోగ్యం తలెత్తినప్పుడు అబార్షన్కే మొగ్గు చూపుతున్నారు. గర్భంలో పిండం ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, పుట్టిన తర్వాత బిడ్డ చనిపోయే అవకాశం ఉందని తెలిసినప్పుడు అబార్షన్ తప్పనిసరిగా మారుతోంది. ఇదివరకే 2 పిల్లలున్నప్పుడు 3వ సంతానం విషయంలోనూ తల్లిదండ్రులు పునరాలోచన చేస్తున్నారు. 8 నుంచి 12 వారాల్లోపు మందులతోనే అబార్షన్ చేసే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. అయితే కొంతమంది సొంతంగా మందులు వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చెప్తున్నారు. సొంత వైద్యంతో పూర్తిగా అబార్షన్ కాకపోవడంతో ఒక్కోసారి ప్రాణాంతకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. వాళ్ళంతటి వాళ్ళు వేసుకునే మెడిసిన్స్ వల్ల ద ఫస్ట్ రీజన్ ఇస్ ఇన్కంప్లీట్ అబార్షన్. చాలా బ్లీడింగ్ అయ్యి లోపల కొన్ని ముక్కలు మిగిలిపోవడం, దాన్నే ఇన్కంప్లీట్ అబార్షన్ అంటారు. అది కూడా అవ్వచ్చు. అండ్ రీజన్స్ ఎవరికి చేస్తాము అంటే, ఎవరికైతే కనుక ఫస్ట్ రీజన్ ఇస్ మదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రెగ్నెన్సీ క్యారీ చేసుకుంటే, లైక్ సమ్ సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ తనకి క్యాన్సర్ ప్రాబ్లం ఉంది, అబార్షన్కి అడ్వైస్ చేస్తాము. సెకండ్ థింగ్ ఇస్ పుట్టబోయే బేబీ పొట్టలో ఉన్నప్పుడే ఇప్పుడు జరిగే స్కాన్స్ బట్టి మనకు తెలుస్తుంది ఈ బేబీకి చాలా హెల్త్ ప్రాబ్లం వస్తుంది, పుట్టిన తర్వాత కూడా ఈ బేబీ జీవించలేదు అని మనకి తెలిస్తే అప్పుడు మనం 20 వీక్స్ లోపలైతే గనక ఈ బేబీని తీయించుకోవచ్చు. ప్రస్తుతం యువత మ్యారేజ్ను ఎక్కువ రోజులు వాయిదా వేస్తూ వస్తున్నారు. అలాగే పెళ్లైన వెంటనే పిల్లల్ని కనేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. ఈ కారణాలతో వచ్చే ప్రెగ్నెన్సీని వద్దనుకుంటున్నారు. దీంతోనే 2 ఏళ్లుగా అబార్షన్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చన్న అంచనాలున్నాయి. అయితే పెళ్లైన తర్వాత దంపతులు వైద్యులను సంప్రదించి పిల్లల గురించి కౌన్సిలింగ్ తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. గతంలో పిల్లల గురించి ఎలాంటి ప్లానింగ్ ఉండేది కాదని చెప్తున్నారు డాక్టర్స్. మోస్ట్లీ ఫైనాన్షియల్గా మేము ఇప్పుడు వీక్గా ఉన్నాం మేడం, ఒక 2 years అయిన తర్వాత మేము చేసుకుంటాము, లేకపోతే కొంతమంది మేము ఇప్పుడే జాబ్లో ఎంటర్ అయ్యాము, మాకు ఇప్పుడు కుదరదు. రీసెంట్గా ఒక కపుల్ వచ్చారు, యూకేకి వెళ్ళాలనుకుంటున్నారు, 2 months ప్రెగ్నెన్సీ. సో మాకు వద్దు మేడం, మేము అక్కడికి వెళ్ళాలి, వీసా అప్రూవ్ అవ్వదు, సో మాకు ఇప్పుడే వద్దు. ఇలా ఈ రీజన్స్, పెళ్ళైన కొత్తల్లో ఎందుకు అని అనుకోవడము, ఇంకా కొన్ని రోజులు లైఫ్ ఎంజాయ్ చేద్దామని అలాంటి రీజన్స్లో కూడా కొంతమంది వస్తూ ఉంటారు. పెళ్ళైన వాళ్ళు
వాళ్ళు డాక్టర్ దగ్గరకు వచ్చి మేము ఇట్లా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాము, సో మాకు ఏమైనా టెస్ట్లు ఉంటాయా, మేము హెల్త్ పరంగా అంతా బాగానే ఉన్నామా, నేను మా హస్బెండ్. సో యూజువల్గా మేము చేసే టెస్ట్ ఏంటంటే ఓన్లీ బ్లడ్ షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ అండ్ హిమోగ్లోబిన్ టెస్ట్. ఇవి బేసిక్ టెస్ట్ ఎవరికైనా అవసరం కావాల్సినవి. సో వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి ఇది సజెస్ట్ చేస్తాము. ఏమైనా రాష్ట్రంలో పెరిగిన అబార్షన్ల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. అబార్షన్ల వల్ల మహిళలు భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నారు. పిల్లల విషయంలో డాక్టర్లతో మాట్లాడిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారని అంటున్నారు నిపుణులు.